నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నేరెళ్ల మల్యాద్రి గారు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్, అలాగే హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ లాయర్. నమస్తే సార్. సార్, తల్లిదండ్రులు ఒకవేళ చనిపోయారు, పిల్లలు ఎవరు లేరు వాళ్ళకి, అలాంటి జంట సంపాదించిన ఆస్తి కానీ వాళ్ళ ప్రాపర్టీస్ కానీ ఎవరికి వెళ్తాయి? తదనంతరం అంటే తాతల ఆస్తులు కూడా వస్తూ ఉంటాయి కదా, అవి ఎవరికి వెళ్తాయి? ఇక్కడ చాలా ముఖ్యమైనవి ఏంటంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చట్టం ఉంది. మనం ఈరోజు హిందువుల గురించి మాట్లాడుకుందాం. హిందూస్లో తండ్రి చనిపోతే అతని ఆస్తి మనల్ని ఎవరు చనిపోయినా, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అని దాన్ని 2005లో కూడా అమెండ్ చేశారు. ఆ చట్టం అనేది వర్తిస్తుంది. ఒకవేళ కనుక తండ్రి చనిపోతే క్లాస్ 1 హెయిర్స్ అని ఉంటారు తండ్రికి, ఆ హెయిర్స్కి వెళ్తాయి. అదే కనుక తల్లి చనిపోయిందనుకో, తల్లి చనిపోతే మరి 15(1) కింద క్లాస్ 1 హెయిర్స్ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి వెళ్తుంది. క్లాస్ 1 హెయిర్స్ ఎవరు ఏంటి అనేది ఒకసారి కాసేపు చూద్దాం. తర్వాత ఇద్దరు చనిపోతారు, వాళ్ళకి జాయింట్ ఆస్తి కానీ సెల్ఫ్ ఎక్వర్డ్ కానీ ఉంటుంది. జాయింట్ అంటే ఆ తండ్రికి అన్నదమ్ములు ఉండటం, అందరికి కలిపి ఒక ఆకు ఉండటం. అదేవిధంగా తల్లికి అక్క చెల్లెళ్ళు ఉండటం, వాళ్ళకు కూడా జాయింట్ ఉంటుంది, సెల్ఫ్ ఉంటుంది. ఒక వ్యక్తికి హిందూ చట్టం ప్రకారము ఒక వ్యక్తికి సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ ఉంటుంది, జాయింట్ ప్రాపర్టీ ఉంటుంది, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ కానీ సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ కానీ ఇద్దరు చనిపోయారు కాబట్టి అవి రెండు కూడా వాళ్ళకి సంబంధించింది. ఫాదర్స్ షేర్ ఏమో 8 కింద, మదర్స్ షేర్ ఏమో 15 కింద. పిల్లలు లేరు కాబట్టి సర్వైవింగ్ స్పౌజెస్కి వెళ్తుంది. స్పౌజెస్ పేరెంట్స్ అంటే ఆ తల్లిదండ్రుల పేరెంట్స్ కానీ, ఆ తల్లిదండ్రులకి ఎవరైనా బిడ్డలు పుట్టుండి భార్యలుండి, నువ్వు బిడ్డలు మాత్రం చనిపోయారని చెప్పారు, ఆ బిడ్డలు చనిపోయి ఉంటే లేదా బిడ్డలు లేకపోతే ఇంకా స్పౌజెస్ అనేది అరైజ్ కాదు. క్లాస్ 1 హెయిర్స్ కింద వెళ్ళిపోతాయి. క్లాస్ 1 హెయిర్స్ ఎవరు అనేది మనం చెప్పుకుందాం కాసేపు అయిన తర్వాత. బిడ్డలు కనుక ఉంటే వాళ్ళు కూడా చనిపోతే ఆ బిడ్డల భార్యలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి వెళ్తారు. లేదు భర్తలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి. భర్తలు ఎలా ఉంటే భర్తలు అంటే వీళ్ళే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్లలు అయితే వాళ్ళ భర్తలు ఉంటే వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఓకే. సో సర్వైవింగ్ స్పౌజెస్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎవరు లేకపోతే బ్రదర్స్కి కానీ, అంటే తండ్రి బ్రదర్స్కి కానీ తల్లి బ్రదర్స్ సిస్టర్స్కి కానీ ఎక్స్టెండెడ్ హెయిర్స్ ఉన్నారు. క్లాస్ 1 హెయిర్స్లో ఎలా ఉంటుందంటే, క్లాస్ 1 హెయిర్స్లో 4 స్ట్రాటజీలు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ 1 హెయిర్ హెడ్ 1లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ వెళ్తుంది. హెడ్ 1లో ఎవరు లేకపోతే హెడ్ 2కి వెళ్తుంది. ఇప్పుడు మనం క్లాస్ 1 హెయిర్స్ అంటే ఎవరు అనేది చూడాలి. దాన్ని బట్టి ఎవరికి వెళ్తుంది అనేది మనకు తెలుస్తుంది. క్లాస్ 1 హెయిర్స్ అని హిందూ సక్సెషన్ యాక్ట్లో రాస్తుంది అనమాట. షెడ్యూల్ ఉంటుంది ఒకటి. ఆ షెడ్యూల్లో క్లాస్ 1 హెయిర్స్ ఎవరు అనేది ఉంటుంది. సో క్లాస్ 1 హెయిర్స్లో ఫస్ట్ హెడ్ కింద పడేవాళ్ళు ఏదంటే సన్, డాటర్, విడో అంటే మగవాళ్ళు చనిపోతే, మదరు, సన్ ఆఫ్ ఎ ప్రిడిసెసర్ సన్ అంటే మనవడు, మనవరాలు, లేకపోతే మనవరాలకి మనవరాలు, విడో ముందే చనిపోయిన బిడ్డ అంటే తండ్రి ఉన్నాడు చనిపోయేటప్పటికే తన కొడుకు సో సెక్షన్ 8 and 9 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్లో షెడ్యూల్ గురించి చెప్తుంది. ఆ షెడ్యూల్లో చూపిస్తారు ఎవరు అనేది. క్లాస్ 1 హెయిర్స్ వాళ్ళకి వస్తుంది ఫస్ట్ ఒక హెడ్ కింద, వాళ్ళు లేకపోతే 2వ హెడ్ కింద, అలా ఫ్లో అవుతూ ఆ ప్రాపర్టీ వెళ్తుంది. కానీ ఇటలీ లాంటి దేశంలో మొన్న కరోనా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు, బంధువుల కింద కూడా ఎవరు లేరు. ఆల్మోస్ట్ 60 to 80% ఆఫ్ ఇటలీలో ప్రాపర్టీస్ అన్నీ గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయి. మళ్ళా గవర్నమెంట్ ఆ కంట్రీలో అక్కడ డెవలప్మెంట్ కోసం సేల్స్ జరిపి అమ్మితే ఇండియా నుంచి వెళ్ళి కొనుక్కున్నారు. అలాగే ఇండియాలో కూడా హిందూలాలో అసలు ఏ బంధువులు ఎవరు లేరు. క్లాస్ 1 హెయిర్స్ లేరు, క్లాస్ 2 హెయిర్స్ లేరు, ఎవ్వరు లేరు. భార్యాభర్త ఉన్నారు, పిల్లలు కూడా లేరు, వాళ్ళు చనిపోయారు. అప్పుడు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సో అల్టిమేట్గా గవర్నమెంట్ విల్ బికమ్ ద ఓనర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. ఓకే సార్, నమస్తే.